మేడం అసలు మీ దగ్గరకు వచ్చాక కౌన్సిలింగ్ చేస్తున్నారు, మార్పు తీసుకొస్తున్నారు. కానీ ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు డ్రగ్ కి బానిస అవుతున్నారని ముందే కనిపెట్టడం వెళ్ళండి. అంటే వాళ్ళ ముఖాల్లో చేంజెసా, లేదా వాళ్ళ అలవాట్ల మార్పా, లేదా వాళ్ళ సిమ్టమ్స్ ఏం కనిపిస్తుంటాయి? ముఖ్యంగా వాళ్ళకి సడన్ మూడ్ చేంజెస్ ఉంటాయండి. ల్యాక్ ఆఫ్ యాపిటైట్ ఉంటుంది, డ్రౌజీనెస్ ఉంటుంది, స్లీప్లెస్నెస్ ఉంటుంది. అట్లానే అన్‌స్టడీగా ఉంటారు. అట్లానే సమ్ టైమ్స్ మనం నాష్ వామిటింగ్స్ చేసుకోవటం అనో, లేతే బాడీ పెయిన్స్ అనో, చాలా ఫ్రీక్వెంట్‌గా సిక్ అవ్వటం అనో, లాంగ్ అవర్స్ వాళ్ళు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. తల్లిదండ్రులు వాళ్ళ రూమ్‌లోకి అది రానివ్వటానికి ఇష్టపడరు. వాళ్ళ విషయాలు మాట్లాడినప్పుడు వాళ్ళకి సడెన్‌గా ఇరిటేషన్ కనిపిస్తుంది. సమ్ టైమ్స్ ఇగ్నోర్ చేస్తారు పేరెంట్స్‌ని. అట్లానే మనం గమనించొచ్చు, బాగా అబద్ధాలాడతారు. ఇట్లాంటివన్నీ కూడా కనిపిస్తుందండి. అంటే ఇవన్నీ కూడా మనం రోజువారీ డైలీ లైఫ్‌లో ఒక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్లో వచ్చే మార్పుల్ని ఈ వీటి ద్వారా మనం గమనించొచ్చు. ముఖ్యంగా సమ్ టైమ్స్ ఇప్పుడు ఆల్కహాల్ లేదా అదర్ డ్రగ్స్ లోనైతే గనక అసలు సరిగ్గా భోంచేయరు, నిద్రపోరు, అట్లా ఉంటుందండి. అదే మనకి గంజాయిలోకి వచ్చేసరికి చాలా ఎక్కువ తినేస్తారు. ఒక్కోసారి చాలా పక్కనాళ్ళకు ఉందా లేదా కూడా చూడకుండా తినే కేసెస్ ఉంటుంది. మనకి ఈ చిన్న చిన్న చేంజెస్ అన్ని కూడా పేరెంట్స్, ముఖ్యంగా మదర్ చాలా బాగా గమనించగలుగుతారు. ఓకే. అట్లానే ఆ వాళ్ళకి వాళ్ళు ఫ్రెండ్స్ తోటి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అడిగినప్పుడు కూడా చాలా ఇరిటేట్ అవటం, ఇంట్లో దొంగతనాలు అవుతూ ఉండటం, ఇలాంటిది కూడా మనం గమనించవచ్చు. అచ్చా. అంటే ముందే మనం గమనించి వాళ్ళు మార్పు తీసుకొస్తే ఒక దారికి వచ్చే అవకాశం ఉందంటారు. అవునండి. ఒకవేళ ముందే గమనించి ఇప్పుడు కౌన్సిలింగ్ కు డాక్టర్స్ దగ్గరికి, ఇప్పుడు డాక్టర్స్ కూడా డాక్టర్ కెన్ ఐడెంటిఫై వెరీ వెల్. ఇప్పుడు ఆయన అన్నిటికంటే చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. ఎందుకనంటే మనం డాక్టర్స్ దగ్గర వెళ్ళినప్పుడు ఈజీలీ దే కెన్ ఐడెంటిఫై అండ్ దే కెన్ డూ ద ఇంటర్వెన్షన్. అట్లానే మోటివేషన్ చేయొచ్చు డ్రగ్ ఫ్రీ లైఫ్ గురించి. అసలు ఫ్యాక్ట్స్ ఏంటి, వాటి వల్ల వచ్చే అనర్థాలు ఏంటి అనేది పిల్లలకి అసలు తెలియకపోవటం మూలంగా ఏదో అది అసలు ఎట్లా ఉంటుందో చూద్దాం అనే దాంతోటే వాళ్ళు మొదలు పెడతాం అనేది మనం గమనిస్తామండి. మోస్ట్లీ వాళ్ళకి అసలు దాంట్లో ఏముందో అనే క్యూరియాసిటీ, ఆ క్యూరియాసిటీ మూలంగా వాళ్ళు మొదలు పెట్టింది. అంటే పీర్ ప్రెషర్ అనో, లేకపోతే అవును. సమ్ టైమ్స్ ఇంట్లో వాళ్ళు లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల సినిమాలు, లేకపోతే ఎక్కడైనా సరే చూసినప్పుడు, ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఇదేంటో తెలుసుకోవాలి అనేది ముందు నుంచి ఉండబట్టే వాళ్ళు ఏ పీర్ ప్రెషర్ నైనా కూడా యాక్సెప్ట్ చేస్తారు అనేది మనం గమనిస్తామండి. ఓకే. సో ఆ విధంగా మనకి ఆ మొదలుపెట్టింది నిదానంగా అది జాయ్ఫుల్ అవుతుంది, సారీ అదే. అకేషనల్ అవుతుందండి. అకేషనల్ అంటే అప్పుడప్పుడు ఏదైనా అకేషన్ లో వాళ్ళు ఉపయోగించడం జరుగుతుంది. అకేషన్ నుంచి జాయ్ఫుల్ కి వెళ్తుంది. అకేషన్ లో ఏంటంటే లైక్ ఎవరన్నా పిలవాలి, ఏదైనా అకేషన్ కి ఇన్వైట్ చేయాలి, లేకపోతే ఎవరన్నా చెప్పాలి అనేది ఉంటుంది. జాయ్ఫుల్ లో మనమే చెబుతారు అనమాట, వీళ్ళే చెప్తారు, సరే వై డోంట్ యూ జాయిన్. తను ఎంజాయ్ చేస్తున్నాడు అప్పుడు, అందుకని దాన్ని జాయ్ఫుల్ ఫేజ్ అని అంటారు. ఆ తర్వాత వస్తుంది సోషల్. సోషల్ అంటే ఎవరు పిలవక్కర్లేదు, తను ఎవరిని పిలవక్కర్లేదు. ఇండివిజువల్ గా తను అంతటి తనుగానే ఒక క్వాంటిటీ, క్వాలిటీ, టైం మేనేజ్ చేస్తారు. ఆ విధంగా ఉంటారు. దానివల్ల లైఫ్ మీద అంత ఎక్కువ ఎఫెక్ట్ రాదు. అంటే తన పనులు, తన డ్యూటీస్ తను నిర్వర్తించగలుగుతాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు సోషల్ గా తనని ఆపేయగలుగుతాడు. కానీ ఆ తర్వాత వచ్చే స్టేజ్ ఉంది చూసారా, అది ఎడిక్షన్. ఎడిక్షన్ కి వచ్చేసరికి అతను మానసికంగాను, శారీరకంగాను కూడా దాని మీద ఆధారపడిపోతాడు. తను ఆపలేడు. ఆపాలని కోరుకున్నప్పటికీ కూడా తను ఆపినప్పుడు విత్డ్రావల్స్ అని, అదర్ హెల్త్ ఇష్యూస్ అని వస్తూ ఉంటాయి. దాని మూలంగా ప్రాబ్లమ్స్ మనం చూస్తూనే ఉంటాం. అంటే చాలా వరకు 85, అబౌవ్ 85% పీపుల్ వరకు కూడా వెదర్ దే ఆర్ జాయ్ఫుల్ డ్రింకర్స్ ఆర్ అకేషనల్ డ్రింకర్స్ ఆర్ సోషల్ డ్రింకర్స్ అండి. ఆ తర్వాత వాళ్ళు ఎడిక్షన్ లో ఉంటారు. ఎడిక్షన్ అనేది ఒక జబ్బు, అది చాలా మందికి తెలియదు.
ఎడిక్షన్ అనేది జబ్బు, దానికి మళ్ళీ ఒక 3 స్టేజెస్ ఉంటుంది. దాంట్లో మీరు చెప్పమంటే నేను ఐ విల్ క్యారీ ఆన్.